హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా. ఈరోజు ఈ వీడియోలో మనము ఫార్మా ఇండస్ట్రీలో క్వాలిటీ అష్యూరెన్స్ క్యూఏ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే అది ఏ విధులు నిర్వర్తిస్తుందో తెలుసుకుందాం. క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క విధులు గురించి చెప్పాలి అంటే మెయిన్లీ మూడు మూడు ఇంపార్టెంట్ టాస్క్లు అనేవి క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క మెయిన్ రోల్స్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ప్రొడక్ట్ క్వాలిటీని ఎన్ష్యూర్ చేసుకోవడం. రెండోది రెగ్యులేటరీ కంప్లయన్స్ స్టేట్‌లో సైట్ గాని, ఆర్గనైజేషన్ ఉండేటట్టు చూసుకోవడం. అండ్ ద ఫైనల్ వన్ అల్టిమేట్‌గా ఏవైతే నేను ఫస్ట్ 2 చెప్పానో, అవి రెండిటిని కంట్రోల్‌లో ఉంచుకోవడం ద్వారా కస్టమర్ సాటిస్ఫాక్షన్‌ని పొందడం. ఇవి ఎలా అనేది నేనిప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఒక సైట్‌లో ఉన్న డిఫరెంట్, డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ లైక్ ప్రొడక్షన్ కావచ్చు, ఇంజినీరింగ్ కావచ్చు, అలాగే డే క్వాలిటీ కంట్రోల్, మైక్రోబయాలజీ ఇలా మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ అందరిని ఒకే త్రాటి పైన నడిపిస్తూ, ఒకే సింగిల్ ఆబ్జెక్టివ్ ప్రొడక్ట్ క్వాలిటీ అట్రిబ్యూట్స్‌ని ఒక సర్టెన్ వాలిడేషన్ స్టాండర్డ్స్ ప్రకారం అచీవ్ అవుతుందా లేదా అనేది ఎన్ష్యూర్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఫోకస్. అండ్ నెక్స్ట్ వన్ రెగ్యులేటరీ కంప్లయన్స్ అంటే ఏవైతే జీఎంపీ రిక్వైర్మెంట్స్ లేకపోతే ఏవైతే స్టాండర్డ్స్ అనేవి ఒక రెగ్యులేటరీ డిఫైన్ చేసిందో వాటన్నింటినీ ఎనీ టైమ్ ఏ టైంలో వచ్చి రెగ్యులేటర్స్ వచ్చి చెక్ చేసుకున్నా కూడా కంప్లై అయ్యే స్టేట్‌లో ఉండేటట్టు ఎన్ష్యూర్ చేసుకోవడం. సో, అల్టిమేట్‌గా థర్డ్ వన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒక గుడ్ రెప్యుటేషన్ ఉన్న ఆర్గనైజేషన్ నుంచి అట్లాగే గుడ్ స్టాండర్డ్స్ ఉన్న ప్రొడక్ట్ అనేది మనము డెలివర్ చేయగలుగుతాం. అల్టిమేట్‌గా కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. బికాజ్ ఈరోజు నేనున్నాను. నేనొక ఎండ్ యూజర్‌ని. నేనొక టాబ్లెట్ వాడుతున్నాను అనంటే, ఆ టాబ్లెట్ అనేది దాని యొక్క రిక్వైర్మెంట్ లేపోతే నేనిప్పుడు ఎందుకు ఒక తలనొప్పి కోసం యేసుకున్నానండి. నేను వేసుకున్న తర్వాత నాకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఆ తలనొప్పి ఏదైతే నేను టార్గెట్ ఆఫ్ యాక్షన్ అయితే ఉందో అది పని చేస్తుందా లేదా అనేది చూసుకుంటాను. ఎప్పుడైతే నాకు తగ్గిందో నేనేమనుకుంటాను వేరే సైడ్ యాక్షన్స్ లేకుండా ఓకే. ఈ మందనేది చాలా బాగా పనిచేస్తుందనుకుంటాను. రెండోది ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్. ఆ కంపెనీకి ఎటువంటి రెగ్యులేటరీ రిమార్క్స్ లేకపోతే ఇంకా నాకేదైతే ఇంతకు ముందున్న ఒపీనియన్ ఉందో అది ఇంకా స్ట్రాంగ్ అవుతది. సో, ఈ విధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్‌ని నిలబెట్టుకోవడం. సో, క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క 3 మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ వచ్చి ఫస్ట్ వన్ ఈస్ ప్రొడక్ట్ క్వాలిటీని ఎన్ష్యూర్ చేసుకోవడం. నెక్స్ట్ వన్ రెగ్యులేటరీ కంప్లయన్స్ కంట్రోల్‌లో ఉంచడం. అండ్ దెన్ అల్టిమేట్‌గా కస్టమర్‌ని సాటిస్ఫై చేయటం. సో, ఈ 3 గోల్స్‌ని అచీవ్ అవ్వడానికి సో, బికాజ్ ఒక పెద్ద మహావృక్షం క్వాలిటీ అష్యూరెన్స్ అనేది. దాంట్లో చిన్న చిన్న బ్రాంచెస్ అనేవుంటాయి. సో, అట్లా ఎందుకనంటే ఈ బ్రాంచెస్ అనేయి కన్వీనియన్స్ కోసం అంటే ఎఫెక్టివ్‌గా ప్రతిదాన్ని చాలా కేర్‌ఫుల్‌గా మానిటర్ చేసుకోవడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్‌గా డివైడ్ చేస్తారు. సో, నేను మీకు నెక్స్ట్ స్లైడ్‌లో ఆ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాంచెస్ ఏంటనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్. ఇక్కడ చూపించినట్టు ఈ స్లైడ్‌లో నేను బేసికల్‌గా క్వాలిటీ అష్యూరెన్స్‌లో ఉండే మాక్సిమం అన్ని యాక్టివిటీస్‌ని 6 డిఫరెంట్ సబ్ ఫంక్షన్స్‌గా డిజైన్ చేశాను. కొన్నిసార్లు ఆర్గనైజేషన్‌ని బట్టి, అక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్‌ని బట్టి, అట్లాగే హెడ్ క్యూఏ గాని, లేకపోతే క్వాలిటీ లెవెల్‌లో తీసుకున్న డెసిషన్స్‌ని బట్టి ఈ డిపార్ట్‌మెంట్సే ఉండొచ్చు, వీటికి అడిషనల్‌గా ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఫంక్షన్స్ డివైడెడ్‌గా ఉండొచ్చు. సో, ఓవరాల్‌గా క్యూఏ మొత్తం మీద కవర్ అయ్యే అల్టిమేట్‌గా ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఫాలో అయ్యే స్ట్రక్చర్ ఇది. బేసికల్‌గా 6 డిఫరెంట్ సబ్ ఫంక్షన్‌గా క్వాలిటీ అష్యూరెన్స్‌ని డివైడ్ చేసుకుంటారు. ఫస్ట్ సెక్షన్ వచ్చి డాక్యుమెంటేషన్ అండ్ క్యూఎంఎస్ సెక్షన్ అని పిలుస్తారు. అండ్ సెకండ్ సెక్షన్ ఐపీక్యూఏ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అష్యూరెన్స్ అని కూడా అంటారు. అండ్ థర్డ్ వన్ వాలిడేషన్ అండ్ క్వాలిఫికేషన్. ఫోర్త్ వన్ ఎంక్యూఏ సపోర్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఐపీక్యూఏ ఏదైతే ఉందో దానికి డాక్యుమెంటేషన్ సపోర్ట్ బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసే డిపార్ట్‌మెంట్ ఉంటది. నేనది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ అనలైటికల్ అష్యూరెన్స్ అండ్ ద ఫైనల్ వన్ ఈస్ కంప్యూటర్ సిస్టమ్ వాలిడేషన్ సిఎస్‌విక్యూఏ అని అంటారు.
వీటి యొక్క ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీస్ నేను ఇప్పుడు వచ్చే స్లైడ్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సబ్ ఫంక్షన్ డాక్యుమెంటేషన్ అండ్ క్యూఎంఎస్. సో, నేనిక్కడ మీకు చూపించినట్టు ఈ హెడ్డింగ్ ఈ ఫంక్షన్ కింద మల్టిపుల్ సబ్ బ్రాంచెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అట్లాగే కొన్ని సార్లు కొన్ని ఆర్గనైజేషన్స్‌లో ఆడిట్స్ అండ్ కంప్లెయింట్స్ అనేది ఒక సెపరేట్ ఇండివిడ్యువల్ డిపార్ట్‌మెంట్‌గా ఉండొచ్చు. ట్రైనింగ్ ఇండివిడ్యువల్ డిపార్ట్‌మెంట్‌గా ఉండొచ్చు. బట్ నేనిక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం కన్వీనియన్స్ కోసం డాక్యుమెంటేషన్ అండ్ క్యూఎంఎస్ అనే బ్రాంచ్ కింద అన్నిటిని పెట్టాను. సో, వీటిల్లో వీటి యొక్క ఫస్ట్ రోల్ డాక్యుమెంట్ కంట్రోల్. అంటే ఏది ఇప్పుడు సైట్‌లో చాలా కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి తయారవుతాయి. అలా తయారైన డాక్యుమెంట్స్‌ని మాస్టర్ చేయటం. అంటే ఆ డాక్యుమెంట్ కొన్ని మనకిప్పుడు కంట్రోల్ చేయటం. అంటే వేరే వాళ్ళెవరు ఆ డాక్యుమెంట్స్‌ని మళ్ళీ ఫోర్జరీ చేయకుండా క్యూఏ యొక్క కంట్రోల్‌లో మెయిన్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంచుకొని ఎప్పుడైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దాని నుంచి ఫోటో కాపీ చేసి ఇచ్చేటట్టు. దీన్ని డాక్యుమెంట్ కంట్రోల్ మెకానిజం అంటారు. సో, నేను మీకు ఇంకా డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో అసలు డాక్యుమెంటేషన్ సిస్టమ్ డిజైన్ ఎలా చేస్తారు ఇట్లాంటివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అందుకోసం మెయిన్ రోల్స్ నేను మీకు చెబుతున్నాను. అట్లా ఏవైతే డాక్యుమెంట్స్‌ని మాస్టర్ చేయటం, అట్లాగే అలా మాస్టర్ చేసిన కాపీస్‌ని ఉపయోగించుకొని ఫోటో కాపీస్ లేతే కంట్రోల్డ్ కాపీస్ అనేవి ఇష్యూయన్స్ చేయడం యూజర్స్‌కి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. అలాగే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత యూజర్స్ నుంచి ఆ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్‌ని మళ్ళీ వెనక్కి రిట్రైవ్ చేసుకోవడం. అట్లాగే బికాజ్ ప్రతి డిపార్ట్‌మెంట్‌లో కొన్ని స్పెసిఫిక్ ఎస్ఓపీస్ అనేవి ఉంటాయి. ఆ ఎస్ఓపీస్‌ని వాళ్ళు కూడా ఆ ఎస్ఓపీ ప్రిపరేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వటం, ఎస్ఓపీ అప్రూవల్స్ కంప్లీట్ చేయడం, అట్లాగే యూజర్ డిపార్ట్‌మెంట్స్ నుంచి వచ్చిన ఎస్ఓపీస్‌ని వీళ్ళు మాస్టర్ చేయటం. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ కంట్రోల్ టీమ్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. అట్లాగే వీటిల్లోనే ఇంకొక స్ట్రాంగెస్ట్ టూల్ డాక్యుమెంటేషన్ టీమ్‌కుండే వన్ ఆఫ్ ది ఇంకొక ఇంపార్టెంట్ టాస్క్ ఈస్ డాక్యుమెంట్ రిట్రైవల్. అంటే సైట్‌లో ఎగ్జిక్యూషన్ కోసం ఇచ్చిన డాక్యుమెంట్స్‌ని మళ్ళీ బ్యాక్‌కి తెప్పించుకొని వాటిని ఒక స్పెసిఫిక్ నంబరింగ్ సిస్టమ్‌తో ఆర్కైవ్ చేసుకోవాలి. అంటే ఫ్యూచర్‌లో మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ఏదైనా ఆడిట్‌లో గాని, లేకపోతే ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ రెగ్యులేటరీ సబ్మిషన్స్ కోసం గాని కావాల్సొచ్చినప్పుడు తడుముకోకుండా ఇమ్మీడియేట్‌గా మాక్సిమం వితిన్ 2 మినిట్స్‌లో డాక్యుమెంట్‌ని బయటకు తీసి దాన్ని సబ్మిట్ చేసే విధంగా అంత జాగ్రత్తగా వాటిని ఆర్కైవ్ చేసుకోవటం. ఇవన్నీ కూడా అట్లాగే మధ్య మధ్యలో యూజర్స్ కొన్నిసార్లు క్రాస్ రిఫర్ చేయటానికి డాక్యుమెంట్స్ అడుగుతారు. అట్లాగే కొన్ని ఎలక్ట్రానిక్ డేటా కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ డేటా స్టోరేజ్ అంటే ఇప్పుడు బై సపోజ్ డివైసెస్ ఉంటాయి. లైక్ మన డేటాబేస్ సీడీసు, డీవీడీసు ఇట్లాంటివన్నీ కూడా కొన్నిసార్లు డీఎంఎస్‌కి సబ్మిట్ జేస్తారు. వాటి హార్డ్ కాపీ. సో, వాటిని కూడా రిటైన్ చేయటం ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ టీము రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కిందకొస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ఫంక్షన్ క్యూఏలో అదేంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. క్యూఎంఎస్ టూల్స్ మోస్ట్ పవర్‌ఫుల్ టూల్స్ ఇన్ క్వాలిటీ సిస్టమ్స్. చేంజ్ కంట్రోల్స్ అని, డీవియేషన్స్ అని, కాపాస్ అని, మార్కెట్ కంప్లెయింట్స్ అని, రీకాల్స్. సో, ఇట్లా మల్టిపుల్ క్యూఎంఎస్ టూల్స్ ఉంటాయి. వీటన్నిటిని మేనేజ్ చేయడం అంటే ప్రతి ఒక్క క్యూఎంఎస్ టూల్‌కి ఒక లైఫ్ సైకిల్ ఉంటది. ఇప్పుడు చేంజ్ కంట్రోల్ ఉంది. సైట్‌లో ఏ కైండ్ ఆఫ్ చేంజ్ వచ్చినా కూడా అది చేంజ్ కంట్రోల్ ద్వారా హ్యాండిల్ చేయాలి. సో, దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి? అలాగే వాటి కేటగరైజేషన్‌లో సో, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి ఒక టీమ్ ఉంటది. వాళ్ళని క్యూఎంఎస్ టీమ్ అంటారు. వాళ్ళ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇలా వచ్చిన క్యూఎంఎస్ ఎలిమెంట్స్ ఏవైతే సైట్‌లో ఇనిషియేట్ అయినాయో చేంజ్ కంట్రోల్స్ గాని, డీవియేషన్స్ గాని అలాగే మార్కెట్ కంప్లెయింట్స్ గాని వీటన్నిటిని ఫస్ట్ టాస్క్ వచ్చి లాగ్ చేయటం. వాటికొక సెపరేట్ నంబర్ ఇవ్వటం. ఆ తర్వాత వాటిని అసెస్ చేయడం. అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్స్ ఒస్తాయి. వీటి ఔట్‌కమ్ బేస్ మీద. ఆ ఇన్వెస్టిగేషన్స్‌ని రివ్యూ చేయడం. సో, ఆ ఇన్వెస్టిగేషన్ ఔట్‌పుట్ మీద కాపాలు ఇనిషియేట్ చేస్తే, కాపాలని మానిటరింగ్ చేయడం. ఫాలోడ్ బై ఇన్వెస్టిగేషన్ క్లోజర్సు. ఈ క్యూఎంఎస్ ఎలిమెంట్స్ యొక్క క్లోజర్సు. ఇక్కడ ఇంకొక మెయిన్ టాస్క్ ఏంటి అంటే, ఆన్ టైమ్ క్లోజర్ ఆఫ్ క్యూఎంఎస్ ఎలిమెంట్. అంటే ప్రతి ఒక్క క్యూఎంఎస్ టూలు లాక్ చేసినప్పుడు వీళ్ళు ఒక ట్రాకర్ ఏదైతే ఉందో ట్రాకర్ అనేది మెయింటైన్ చేస్తా ఉంటారు.
సో, వీక్లీ ఈ ట్రాకర్‌ని సైట్‌లో ఉన్న అన్ని డిపార్ట్‌మెంట్‌లకి పంపించి, వాటి యొక్క టార్గెట్ డేట్‌ల ప్రకారము వాళ్ళని అలర్ట్ చేయటం. ఆ! సో, ఆన్ టైమ్‌లో అంటే ఎక్కడా కూడా టార్గెట్ డేట్‌లు మిస్ అవ్వకుండా వితిన్ ది టైమ్‌లో వాళ్ళు కమిట్ అయిన టైమ్ లైన్స్ ప్రకారము ఈ చేంజ్ కంట్రోల్స్ గాని, లేపోతే కాపా యాక్షన్స్ గాని క్లోజ్ అయ్యేటట్టు చూడటం. అండ్ దెన్ వీటితో పాటు పీరియాడిక్‌గా అంటే క్వార్టర్‌లీ అట్లాగే యాన్యుయల్‌గా సైట్ యొక్క క్యూఎంఎస్ హెల్త్ ఎలా ఉందో ఎన్‌ష్యూర్ చేసుకోవడం కోసం క్యూఎంఎస్ ట్రెండ్స్ అంటారు. అంటే ఎన్ని చేంజ్ కంట్రోల్స్ ఇనిషియేట్ అయినియి. సో, లేకపోతే ఎన్ని డీవియేషన్స్ ఇనిషియేట్ అయినియి. వాటిల్లో ఎన్ని క్రిటికల్ డీవియేషన్స్ ఉన్నాయి. ఎన్ని ప్రొడక్ట్ రిలేటెడ్ డీవియేషన్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. ఇట్లాంటి ట్రెండింగులు చేయటం ఇవన్నీ కూడా క్యూఎంఎస్ సెక్షన్ కిందకొస్తాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్. సో, ఏ ఎంప్లాయీ సైట్‌లో ఏ ఎంప్లాయీ జాయిన్ అయినా కూడా ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసేది ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌కి. సో, అక్కడ ఒక డిఫైన్డ్ కరిక్యులమ్స్ లేతే ఒక డిఫైన్డ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. దాని ప్రకారం సైట్‌లోకి జాయిన్ అయిన ప్రతి ఒక్క ఎంప్లాయీని ఆ యొక్క సైట్ యొక్క సైట్ మీద పూర్తి అవగాహన వచ్చేటట్టు ట్రైన్ చేసి, అట్లాగే అతని జాబ్‌కు సంబంధించిన ప్రొసీజర్స్ మీద కూడా నీట్‌గా ట్రైన్ చేసి అతను ఇండిపెండెంట్‌గా అతనికి అప్పజెప్పిన పనులు ఇండిపెండెంట్‌గా పెర్ఫార్మ్ చేయగలడు అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అతన్ని సైట్‌లోకి రిలీజ్ చేసే బాధ్యత ఇదంతా కూడా ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ కంట్రోల్‌లో ఉంటది. అలాగే ఒక పర్సన్ ఎళ్ళిపోయిన తర్వాత పీరియాడిక్ ఇప్పుడు వాళ్ళని రిఫ్రెష్ చేయడానికి వాళ్ళకున్న స్కిల్స్‌ని రిఫ్రెష్ చేయడానికి పీరియాడిక్ ట్రైనింగ్స్ పెట్టించడం. అట్లాగే జీఎంపీ ట్రైనింగ్స్ అని ఉంటాయి. ఆ జీఎంపీ ట్రైనింగ్స్, సేఫ్టీ ట్రైనింగ్స్ డిఫరెంట్ ఆఫ్ ట్రైనింగ్స్ అనేది సెగ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అరేంజ్ చేయటం. ఇవన్నీ కూడా ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ యొక్క పర్వ్యూలోకొస్తది. నెక్స్ట్ ఆడిట్స్ అండ్ కంప్లయన్స్. ఈ టీమ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఆడిట్స్ అంటే సెల్ఫ్ ఇన్స్‌పెక్షన్స్ అంటారు. అంటే మన సైట్‌లో జీఎంపీ సిస్టమ్స్ ఎలా ఫాలో అవుతున్నారు? ఏవైనా ఇంప్రూవ్‌మెంట్ ఛాన్సెస్ ఉన్నాయా? ఇవన్నీ మనకు మనము ఇంటర్నల్‌గా ఆడిట్ చేసి, మనకు మనం ఎస్టిమేట్ చేసుకునే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టూల్. అలాగే ఎక్స్టర్నల్ ఆడిట్స్ అంటే మనకు తెలిసినయి బయట నుంచి రెగ్యులేటర్స్ గాని, లేపోతే కస్టమర్స్ గాని వచ్చి మన సైట్‌ని ఇన్స్‌పెక్ట్ చేసేది. సో, ఈ 2 కేసెస్‌లో వాటి యొక్క ఏదైనా షెడ్యూల్స్ ఉంటే, ఆ షెడ్యూల్స్ ప్రకారం అవి జరిగేటట్టు చూడటం. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ ఆడిట్‌లు జరిగేటప్పుడు ఆడిట్ కావాల్సిన సపోర్ట్. లైక్ అది డాక్యుమెంటేషన్స్‌ని గావండి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్‌ని అరేంజ్ చేయటం గానివ్వండి, అట్లాగే ఆడిట్ అయిపోయిన తర్వాత ఆడిట్ రిపోర్ట్స్ తీసుకొని వాటికి రెస్పాన్సులు రాయడం. అండ్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ నుంచి కాపా ప్లాన్‌లు తెప్పించుకొని, రెస్పాన్సెస్ అనేవి ప్రిపేర్ చేసి కస్టమర్‌కి పంపించడం. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి కస్టమర్ అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళ అగ్రీమెంట్ బేసిస్ మీద టాపా ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి టైమ్ లైన్స్ ప్రకారం ట్రాక్ చేయటం. ఇదంతా కూడా ఆడిట్స్ అండ్ కంప్లయన్స్ టీము పరిధిలోకి వస్తది. సో, ఓవరాల్‌గా ఇది డాక్యుమెంటేషన్ అండ్ క్యూఎంఎస్ టీమ్ యొక్క సబ్ ఫంక్షన్. సో, ప్రతి కేస్‌లోనూ ఏవైతే ఎస్ఓపీ ఇన్‌స్ట్రక్షన్స్ లేపోతే ఏవైతే టార్గెటెడ్ టైమ్ లైన్స్ గాని, లేతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ వితిన్ ది టైమ్‌లో ఉన్నాయా? లేదా? అని ఎన్‌ష్యూర్ చేసుకునే బాధ్యత ఈ టీమ్‌ది ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఫార్మాలో బేసికల్‌గా డాక్యుమెంటేషన్ అండ్ క్యూఎంఎస్ సెక్షన్ స్పెసిఫికల్లీ క్యూఏ డిపార్ట్‌మెంట్‌లో డాక్యుమెంటేషన్ అండ్ క్యూఎంఎస్ సెక్షన్ యొక్క మెయిన్ విధులు ఇవి ఫ్రెండ్స్. సో, వీటితో పాటు నేను మీకు ఇంతకుముందు చూపించిన డిఫరెంట్ వింగ్స్ ఏదైతే వాలిడేషన్ అండ్ క్వాలిఫికేషన్స్, ఐపీక్యూఏ, మ్యానుఫ్యాక్చరింగ్ అష్యూరెన్స్, ఎంక్యూఏ సపోర్ట్ అండ్ సీఎస్‌వి అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ వీటి యొక్క విధులు అవి నిర్వర్తించే ఇండిపెండెంట్ టాస్క్‌నే నేను నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ సీరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. ఒక్కొక్క వీడియోలో నేను ఒక్కొక్క స్పెసిఫిక్ సబ్ ఫంక్షన్ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో, మీకందరికీ కూడా డాక్యుమెంటేషన్ అండ్ క్యూఎంఎస్ వాళ్ళు నిర్వర్తించే ఆహ్, రెస్పాన్సిబిలిటీస్ అనేయి ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.